చాట్ జీపీటీపై అభ్యంతరాలు చెబుతూ వార్తల్లో నిలిచిన ప్రజావేగు టేకి సుచీర్ బాలాజీ హత్యకు గురయ్యాడా? బాత్రూంలో పోరాడటానికి సంకేతాలు ఏంటి? ప్రజావేగు సుచీర్ బాలాజీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత? ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ బాలాజీ తల్లికి ఎందుకు మద్దతు ఇచ్చారు? బాలాజీది ఆత్మహత్య కాదా? సుచీర్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వాస్తవాలు చెప్పడమే సుచీర్ బాలాజీ చేసిన నేరమా? ఇంతకీ అసలేం జరిగింది? ప్రజావేగు సుచీర్ బాలాజీ అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో నవంబర్ 26న విగత జీవిగా కనిపించారు. సుచీర్ బాలాజీ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం యావత్ టెక్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. కాలిఫోర్నియా వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన సుచీర్ బాలాజీ చదువుతున్న సమయంలోనే ఓపెన్ ఏఐలో ఇంటర్న్షిప్ చేశాడు. ఆ తర్వాత ఓపెన్ ఏఐ రీసెర్చ్ డెవలపర్ గా నవంబర్ 2020 నుంచి పనిచేయడం ప్రారంభించారు. చాట్ జీపీటీ వెనుక ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టంలకు శిక్షణ ఇవ్వడంలో బాలాజీ సహాయం చేసినట్లు సమాచారం. చాట్ జీపీటీ ముందున్న టెక్నాలజీ అయిన వెబ్ జీపీడీలో ఓపెన్ ఏఐ వ్యవస్థాపకులలో ఒకరైన జాన్ జెల్మాన్ తో కలిసి బాలాజీ పనిచేశాడు. ఆగస్టు 2024 వరకు రీసెర్చర్ గా పనిచేసిన బాలాజీ తర్వాత రాజీనామా చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన సందర్భంలో సుచీర్ బాలాజీ చేసిన ఆరోపణలే ఆయన మృతికి కారణమయ్యాయా? ప్రయోజనం కంటే హాని కలిగించే సాంకేతికతల అభివృద్ధి కోసం తాను పనిచేయాలని అనుకోవడం లేదన్నాడు సుచీర్ బాలాజీ. చాట్ జీపీటీ అభివృద్ధి సమయంలో సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్ తో బాలాజీ మాట్లాడారు. వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్ జీపీటీ, ఇతర చాట్ బాట్లు ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. 2022లో కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి అనేక వ్యాజ్యాలు ఓపెన్ ఏఐ పై దాఖలయ్యాయి. ఈ కేసులో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం అనుమానాలకు తావితీస్తుంది. సుచీర్ మరణంపై సోషల్ మీడియా వేదికగా ఆయన తల్లి అనుమానం వ్యక్తం చేసింది. సుచీర్ అపార్ట్మెంట్ ను ఎవరో దోచుకున్నట్లు కనిపిస్తుందన్న ఆమె బాత్రూంలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. రక్తపు మరకలు కనిపించాయని, ఎవరో అతడిని కొట్టి ఉంటారని అనిపిస్తుందని తెలిపింది. ఈ హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చారని, తమకు న్యాయం జరగాలంటే ఎఫ్బీఐతో దర్యాప్తు జరిపించాలని సుచీర్ తల్లి పూర్ణిమ డిమాండ్ చేసింది. ఈ పోస్ట్ ను ఎలాన్ మాస్క్, భారత సంతతి నేత వివేక్ రామస్వామి భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. దీనిపై మాస్క్ స్పందిస్తూ అది ఆత్మహత్యలా అనిపించడం లేదు అని పోస్ట్ చేశారు. సుచీర్ బాలాజీ మృతిపై ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని రెండోసారి శవపరీక్ష నిర్వహించారు. పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఫలితాలు ఉన్నాయని పేర్కొన్నారు. సుచీర్ తో మాట్లాడిన చివరి వ్యక్తిని తానే అని తండ్రి రామ్మూర్తి చెప్పారు. సుచీర్ సంతోషంగానే ఉన్నాడని, ఎలాంటి డిప్రెషన్ లేదని, బర్త్డే వీక్ కావడంతో మరింత ఆనందంగా ఉన్నాడని చెప్పారు. జనవరిలో తమను చూడడానికి ప్లాన్ చేశాడని, ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. అపార్ట్మెంట్ లో సూసైడ్ చేసుకున్న వ్యక్తి ఎలాంటి నోట్ రాయలేదంటే ఎవరైనా ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. సుచీర్ బాలాజీ మృతిపై తల్లిదండ్రుల ఆరోపణలకు ఎలాన్ మాస్క్ మద్దతు తెలపడంతో వారికి బలం చేకూరినట్లు అయింది. మాస్క్ మద్దతు ఉండడంతో ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత సుచీర్ బాలాజీ మరణంపై మరోసారి ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం లేకపోలేదు. మరో నెల రోజుల్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకు ఆగాల్సిందే. మరి కొత్త ఏడాదిలోనైనా బాలాజీ పేరెంట్స్ కి న్యాయం దక్కనుందో లేదో.